సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. యన్నామధేయస్మరణేన జంతుః ప్రాప్నోతి నిశ్రేయసభాగధేయం తాన్ శంకరాచార్యశుభాభిధేయాన్ నిత్యం నమామః శివరూపధేయాన్. ఓం శ్రీ గురుభ్యో నమః. స్మరవారం వారం కార్యక్రమంలో శంకర భగవత్పాదుల వారి జయంతిని పురస్కరించుకుని మనం అధ్యయన పరంపరలో ఈ ప్రత్యేక కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఇది అధ్యయన క్రమంలో చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే శంకరుల వారి జయంతిని చేసుకోవడానికి సరి అయిన పద్ధతి ఏమిటి అంటే ఇదే. వారిని షోడశోపచారాలతో పూజించడం ఇత్యాదులు అన్నీ చేయాల్సిందే. కానీ ప్రత్యేకంగా శంకరుల వారు మనకు ప్రసాదించినటువంటి విశేషమైనటువంటి అతి మహత్తరమైనటువంటి అంశం వారి భాష్యం. కాబట్టి జ్ఞానయజ్ఞంతో వారిని పూజించడం ఇంకా శ్రేష్టమైనటువంటి పని. మిగతా యజ్ఞ రూపాల కంటే జ్ఞానయజ్ఞం శ్రేష్టాతి శ్రేష్టం. ఇప్పుడే ఒక ప్రార్థనా శ్లోకాన్ని మనం చూసాం. యన్నామధేయ స్మరణేన జంతుః ప్రాప్నోతి నిశ్రేయ సభాగధేయా. ఏ నామాన్ని స్మరించడం చేత లేదా ఎవరిని స్మరించడం చేత, జంతుః అంటే ఇక్కడ మీరు యానిమల్ అని తీసుకోకండి, జీవుడు అని. జంతుః అంటే జన్మ కలిగినవాడు, జన్మ పొందినటువంటి వాడు. జన్మ పొందినవాడు అంటే ఉపలక్షణంగా ఏంటి? అజ్ఞాని అని. వాడు జ్ఞాని అయితే జన్మ లేదు కదా. కాబట్టి అజ్ఞాని అంటే ఎవరిని స్మరించడం చేత అజ్ఞానులందరూ కూడా ఆ ప్రాప్నోతి పొందుతున్నారు. దేన్ని పొందుతున్నారట? నిశ్రేయ సభాగధేయ, మోక్షాన్ని పొందుతున్నారు. అంటే జంతుః జననశీలవాన్ అంటే జన్మ కలిగినటువంటి వాడు, అజ్ఞాని. అలాగే నిశ్రేయ భాగధేయం అంటే మోక్షం, అంటే జన్మ లేనటువంటి స్థితికి వీడు ప్రయాణిస్తాడు. అంటే పశువు స్థితి నుంచి పశుపతి స్థితికి వెళతాడు. ఇక అక్కడ జన్మ లేదు, మృత్యువు లేదు. జంతువుగా ఉంటే అజ్ఞాని, పశువుగా ఉంటే అజ్ఞాని, పశుపతి తత్వాన్ని గ్రహిస్తే జ్ఞాని. ఎవరి నామస్మరణ చేత జ్ఞానయోగ్యులవుతారో తాన్ శంకరాచార్య శుభాభిధేయాన్. శంకరాచార్య నామంతో శుభాలను ప్రసాదించేటువంటి వాడు, శుభప్రదమైనటువంటి వాడు, శుభనామము కలిగినటువంటి వాడు, ఆయనను నిత్యం నమామి లేదా నమామః. అందరం కలిసి నమస్కరిస్తే నమామః అంటే మేము అంతా వారిని నిత్యము నమస్కరిస్తున్నాము. ఇంతకు నమస్కరిస్తున్నారు, బాగానే ఉంది. ఎవరిని నమస్కరిస్తున్నారు? శివరూపధేయాన్. ఆయన సాక్షాత్తు పరమశివుడే ఈ రూపంగా తెలియబడుతున్నాడు అనే భావనతో. శివుడే అని ఎందుకు అంటున్నారు అంటే మిగతా వాళ్ళను కూడా పెట్టుకోవచ్చు కదా, అంటే దక్షిణామూర్తిగా అని ఇక్కడ అర్థం. అంతేగాని కైలాసంలో పరమేశ్వరుడు, పార్వతి ఈ వ్యవహారం కాదు. సదాశివ సమారంభంలో ఆ సదాశివుడు, ఆ శివరూపమే ఈ శివరూపం. తానుగా తలుస్తున్న వారిని మేము నమస్కరిస్తున్నాము అని శంకరుల వారి మహిమను ఎన్నో శ్లోకాల్లో ఇలా గానం చేయబడింది. ఇప్పుడు నేను మళ్ళీ ఇంకో శ్లోకం చెప్తాను.
ఆ శ్లోకము రెండింటినీ మీరు చూడండి. ఈ శ్లోకం తాత్పర్యం గ్రహించాం కదా. రెండో శ్లోకం ఏమిటి అంటే, గురవః బహవః సంతి శిష్య విత్తాపహారిణ తమేకం శరణం వందే శిష్య చిత్తాపహారిణ. గురవః బహవః సంతి శిష్య విత్తాపహారిణ అంటే శిష్యుల యొక్క విత్తము అంటే డబ్బును అపహరించేటువంటి గురువులు. గురవః అంటే అలాంటి గురువులు బహవః సంతి కావలసినంత మంది ఉన్నారు, చాలామంది ఉన్నారు. కానీ తమేకం శరణం వందే శిష్య చిత్తాపహారిణ, కానీ నువ్వు ఒక్కడివే ఉన్నావు, నిన్నే శరణు వేడుతున్నాను, నమస్కరిస్తున్నాను. నువ్వు ఎలాంటి వాడివి? నువ్వు ఏమైనా అపహరిస్తూ ఉంటావా అంటే, అవును నువ్వు కూడా దొంగవే. కానీ ఎలాంటి దొంగవో తెలుసా? చిత్త అపహరణ చేస్తావు. చిత్తము అంటే ఉపలక్షణంగా సంసారము అని అర్థం. చిత్తము అంటే మెమరీ అని తీసుకోకండి. ఇక్కడ ఉపలక్షణంగా ఆ అర్థాన్ని బట్టి చూస్తే సంసారము అని. ఈ సంసారము అనేటువంటి దాన్ని అపహరిస్తావు. ఈ రెండు తాత్పర్యాలను మీరు గ్రహించుకుంటే జ్ఞానాన్నే శంకరుల వారి విషయంలో ఎక్కువగా హైలైట్ చేస్తున్నారు. మొదటి దాంట్లో జంతువులు, జంతువు అంటే ప్రాణి, అజ్ఞాని. ఈ అజ్ఞానులంతా కూడా నీ నామస్మరణ చేత యోగ్యులవుతున్నారు అంటూ తాత్పర్యం. ఇప్పుడు చెప్పినటువంటి శ్లోకంలో చిత్తాన్ని అపహరించేవాడివి అంటే సంసారాన్ని అపహరించే అంటే జ్ఞానము చేతే సంసారం హరింపబడుతుంది అనే దాన్ని బట్టి కూడా ఇక్కడ జ్ఞానప్రధానమే చెప్పబడింది. శంకరుల వారితో మనం ఏదో ఒక రూపంలో ఈ విధంగా సంబంధించినటువంటి వారమై ఉండడము అంటే జ్ఞానముతో సంబంధం, వేదాంతాలతో సంబంధం వెరసి భారతీయ మహాసంస్కృతితో సంబంధం. అర్థమవుతోందండి? అటువంటి జ్ఞానప్రదాత అయినటువంటి శంకరుల వారి జన్మదినోత్సవాన్ని, జయంతిని మనం జ్ఞానోన్ముఖులం అయ్యేందుకు, వారిని మరింతగా అర్థం చేసుకునేందుకు గాను ఈ ప్రవచనంతో వారిని సేవించడం ఉత్తమోత్తమైనటువంటి అంశం. ఇది మనం అందరం చేస్తున్నటువంటి ఒక పూజ, చాలా పుణ్యకార్యం. దాన్ని మనం చేస్తున్నాం. శంకరులలో వారు మనకు అందించినటువంటి వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే వారి యొక్క భాష్యం, అది కూడా ప్రస్థానత్రయ భాష్యం. ప్రస్థానత్రయం అంటే భారతీయ వేదాంత శాస్త్రంలో ప్రస్థానత్రయం అంటే మోక్ష మార్గాన్ని, జ్ఞానాన్ని బోధించే 3 అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి గ్రంథ సమూహాలు. ప్రస్థానము అంటే ఒక లక్ష్యం వైపు సాగే ప్రయాణం లేదా ఒక నిర్ణీతమైనటువంటి మార్గము అని అర్థం. వేదాంత విద్యార్థికి ఈ 3 మూల స్తంభాలు లాంటివి. అవేమిటి? శృతి ప్రస్థానము అంటే ఉపనిషత్తులు, స్మృతి ప్రస్థానము అంటే భగవద్గీత, న్యాయ ప్రస్థానము అంటే బ్రహ్మసూత్రాలు. వీటిల్లో స్మృతి ప్రస్థానంగా చెప్పబడుతున్నటువంటి భగవద్గీతను మీలో చాలామంది రెండోసారి కూడా ఇప్పుడు అధ్యయనం చేస్తున్నారు. కనీసం వచ్చే శంకర జయంతి నుంచి అయినా సరే శృతి ప్రస్థానాన్ని అంటే ఉపనిషత్తుల అధ్యయనాన్ని మొదలు పెట్టాలి అని అనుకుంటున్నాను. కానీ దానికన్నా ముందు ఇంకా 1, 2 ప్రకరణ గ్రంథాలను చూసి అప్పుడు దాన్ని మొదలు పెడదాం. కానీ ఆ ఉపనిషత్తులకు ఉపోద్ఘాతంగా కొన్ని విషయాలను ఈరోజు మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మన ప్రాథమిక గ్రంథాలను వేదాలు అని, శృతులు అని అంటారు. విద్యతే జ్ఞాయతే అనేన ఇతి వేదః. జ్ఞానాన్ని కలుగజేస్తాయి ఈ వేదాలు. వీటిల్లో
మనిషి యొక్క పురుషార్థాలు వస్తాయి. అంటే సాధ్య సాధనల గురించి బోధిస్తాయి. వేదాంతాలను శృతులు అని కూడా అంటారు. అలా ఎందుకంటారు అంటే భగవంతుడి నుంచి ఋషులు వారి యొక్క సత్వబుద్ధి చేత చెవుల ద్వారా విన్నారు. వేదాలు సాక్షాత్తు ఆ పరమాత్మ నుంచే వచ్చాయి, మనిషి బుద్ధి నుంచి వచ్చినవి కావు. అందువల్ల వేదాలను అపౌరుషేయాలు అని అంటారు. అవి కర్ణ పరంపరగా, గురు పరంపరగా అందజేయబడ్డాయి. వ్రాతపూర్వకంగా ఏమీ లేవు. అందువల్ల కూడా వాటిని శృతులు అని అంటారు. ఈ వేదాలు 4 ఉన్నాయి, అదంతా మనకి తెలిసిందే. అవి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదం. మళ్ళీ ఒక్కొక్క వేదాన్ని 2గా విభజించవచ్చు. అది వేద పూర్వభాగము, వేద అంతభాగము. వేద పూర్వభాగాన్ని కర్మకాండ అని, వేద అంతభాగాన్ని జ్ఞానకాండ అని అంటారు. వేద పూర్వభాగంలో సాధ్యత్రయం, సాధనత్రయం, దోషత్రయం ఈ 3 ఉన్నాయి. సాధ్యత్రయం అంటే 3 లక్ష్యాలు. వేద పూర్వభాగం 3 పురుషార్థాలకు ప్రాముఖ్యతనిస్తుంది. ఉపాధి అంటే ఈ కార్యకారణ సంఘాతం లేదా బాడీ మైండ్ సెన్స్ కాంప్లెక్స్ మెరుగుపరుచుకోవడం, ఇది వ్యక్తిగత సాధ్యం. రెండవది విషయం, ఆస్తిపాస్తుల్ని పెంచుకోవడం, ఇది విషయ వస్తువుల సాధ్యం. తర్వాత లోకం, మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని మెరుగుపరుచుకోవడం. సమాజం బాగుంటేనే కదా మనం బాగుంటాం. ఇది సమాజ సాధ్యం. మనిషి తన ఉపాధి, తనకున్న విషయాలు, తను ఉన్నటువంటి లోకం బాగుంటేనే తనకు శాంతి, భద్రత, ఆనందాలు దొరుకుతాయని అతనికి తెలుసు. ఏ ఒక్కటి లేకపోయినా సరే అతను వీటిని అనుభవించలేడు. ఇక సాధనత్రయం 3 మార్గాలు. కాయిక కర్మలు అంటే శరీరంతో చేసేటువంటి పనులు, పూజలు, ప్రదక్షిణలు. వాచిక కర్మలు అంటే వాక్కు ప్రధానంగా వహిస్తుంది. అందులో విష్ణు సహస్రనామ పారాయణ ఇలాంటివి వస్తాయి. మానస కర్మలు అంటే మనస్సు మాత్రమే పనిచేస్తుంది, దాన్ని ధ్యానం అని అంటారు. వీటితో పాటు దోషత్రయం అంటే 3 దోషాలు కూడా ఉన్నాయి. ఈ సాధనల ద్వారా ఈ సాధ్యాలను పొందినా సరే వీటిలో కూడా అంతర్లీనంగా 3 దోషాలు ఉంటాయి. అవి ఏమిటి అంటే, ఒకటి దుఃఖ మిశ్రితత్వం. అవి కేవలం ఆనందాన్ని మాత్రమే ఇవ్వవు, దుఃఖంతో మిళితమై ఉంటాయి. ఏదైనా కర్మఫలాన్ని పొందడానికి చాలా కష్టపడాలి, పొందిన ఫలాన్ని నిలబెట్టుకోవడానికి అంతకంటే కష్టపడాలి. ఎంతో జాగ్రత్త పడ్డా సరే ఎప్పుడో అప్పుడు పదిపోతుంది. వస్తువు పోతే ఇంకా బాధ వేస్తుంది. వస్తువు పొందటం దుఃఖం, దాన్ని నిలబెట్టుకోవడం దుఃఖతరం, పోగొట్టుకుంటే దుఃఖతమం. దీన్నే దుఃఖ మిశ్రితత్వం అని అంటారు. రెండవది అతృప్తికరత్వం. ఎంత పొందినా సరే తృప్తి కలగదు, ఇంకా ఏదో కావాలి అని అనిపిస్తుంది. కోరికలు అనంతం అంటారు కదా. 100 రూపాయలు ఉంటే చాలు అని అనుకునే స్థితి నుంచి కోటీశ్వరుడు అవ్వాలి అని, చక్రవర్తిని అవ్వాలి, ఇంద్ర పదవిని పొందాలి అని అవి పెరుగుతూ పోతూ ఉంటాయి కోరికలు. ఇక మూడవది బంధకత్వం. కర్మఫలం పొందిన కొద్దీ దానికి బంధీలవుతూ ఉంటాం. అవి ఎప్పుడూ స్వేచ్ఛ వైపుకు దారి తీయవు. అందువల్ల మనం పరాధీనం నుంచి స్వాతంత్రం వైపు పయనించే బదులు పరాధీనం నుంచి మరింత పరాధీనం వైపుకు సాగుతాం. సాధారణంగా చాలామంది మనుష్యులు ఈ సాధన సాధ్యాల్లోనే పడి తిరుగుతూ ఉంటారు. వాటి వల్ల దోషాలున్నా, అవి వారిని సతాయిస్తూ ఉన్నా, బాధ పెడుతూ ఉన్నా సరే వాటి నుంచి తప్పించుకోవాలి అని చూడరు.
పైగా భగవద్గీతలో కూడా కృష్ణ పరమాత్మ చెప్పాడు, మనిషి కర్మలను మానలేడు, మాని ప్రయోజనం లేదు కూడా, మానకూడదు కూడా. కర్మలు చేస్తే అవి దోష ఫలాలను ఇస్తాయి, కర్మలు మానితే శూన్యంగా ఉంటుంది. అయితే మరేం చేయాలి? కొందరు అరుదైనటువంటి వారు మాత్రమే ఇలాంటి దోషాలు లేని లక్ష్యం ఏదైనా ఉందా అని వెతుకుతారు. అటువంటి వారితో వేదాంతం చెప్తుంది, నిర్దోష సాధ్యం నా దగ్గర ఉంది, కర్మకాండను వదిలి జ్ఞానకాండకు రండి అని అంటుంది. ఏమిటా నిర్దోష సాధ్యం? వేదాంతం దోషరహిత సాధ్యం బ్రహ్మ అని అంటుంది. నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థిత అంటూ మనం భగవద్గీతలో చూసాం. అక్కడ కృష్ణ పరమాత్మ బ్రహ్మను నిర్దోష బ్రహ్మగా నిర్వచించాడు. ఎక్కడ దొరుకుతుంది ఆ బ్రహ్మ అని సాధకుడు ఉత్సాహంగా అడిగితే వేదాంతం అది నీకు ఎక్కడా దొరకదు, నువ్వు ఎంత వెతికినా లాభం లేదు, ఎందుకంటే ఆ నిర్దోష సాధ్యం నువ్వే, తత్వం అసి అని ఒక పిడుగు లాంటి వార్త వేస్తుంది. ఇక్కడ మీరు ఎప్పుడైనా చదివేటప్పుడు బ్రహ్మ అని దీర్ఘం ఇచ్చి రాస్తే అది చతుర్ముఖ బ్రహ్మ అని అర్థం చేసుకోవాలి. కేవలం బ్రహ్మ అని అంటే అది నిర్గుణ బ్రహ్మ, చైతన్యం, సచ్చిదానందాత్మ. కాబట్టి ఈ వార్త వినంగానే సాధకుడు నివ్వెరపోతాడు. ఎందుకు? ఇన్నాళ్ళు తనను తాను సదోష జీవుడు అని అనుకుంటూ వచ్చాడు. ఒకవేళ తనేదో కొంచెం మంచివాడు అని అనుకున్నా దాన్ని చుట్టూ ఉన్నవాళ్ళు ఆ కాస్త మంచి అభిప్రాయాన్ని కూడా పారద్రోలుతారు. అందువల్ల ఇప్పుడు అతను సదోష జీవాత్మన, నిర్దోష బ్రహ్మన ఎటూ తేల్చుకోలేడు. వేదాంతాన్ని అంత తేలిగ్గా కొట్టివేయలేడు. అది సాక్షాత్తు పరమాత్మ నుంచే వచ్చింది. పైగా ఇన్నాళ్ళు వేదపూర్వ భాగం మీద నమ్మకం కొద్దీ అది చెప్పిన కర్మలన్నీ శ్రద్ధగా చేస్తూ వచ్చాడు. అందువల్ల వేదాంతాన్ని తప్పు పట్టకూడదు. వాటిని అదుష్ట ప్రమాణాలు అని అంటారు. అదృష్ట ప్రమాణం కాదు. మనిషి వాడే ప్రమాణాలన్నీ కూడా సదుష్ట ప్రమాణాలు. అలాగని వేదాంతాన్ని పూర్తిగాను నమ్మలేకపోతున్నాడు. ఎందుకు? అతని అనుభవ ప్రమాణం దానికి భిన్నంగా ఉంది. అతను ఇన్నాళ్ళు తను పరిమితి ఉన్న జీవి అని, తనకు జనన మరణాలు ఉన్నాయని అనుకుంటూ వచ్చాడు. ఇప్పుడేమో వేదాంతం దానికి పూర్తిగా భిన్నంగా చెప్తోంది. నువ్వు నిత్య శుద్ధ ముక్త బుద్ధ బ్రహ్మవు అంటోంది. అతనికి తెలిసింది సత్యమా? వేదాంతం చెప్పేది సత్యమా? అది తెలుసుకోవాలి అంటే ఆత్మ విచారణ చెయ్యాలి. ఆత్మ అజ్ఞానం పోవాలి అంటే ఆత్మజ్ఞానం పొందాలి. ఆత్మజ్ఞానం పొందాలని తెలిసింది, సరే, కానీ దాన్ని ఎలా పొందాలి? ఏ జ్ఞానం పొందాలంటే దానికి అనువైనటువంటి ప్రమాణాన్ని వాడాలి. ఉదాహరణకు రంగు రూపు తెలుసుకోవాలి అంటే కన్ను అనే ప్రమాణాన్ని వాడాలి. శబ్దం గురించి తెలుసుకోవాలి అంటే చెవిని వాడాలి. అలా జ్ఞానాన్ని కలుగజేసే కన్నుని చెవిని ప్రమాణం అని అంటారు. మనకు లౌకికంగా తెలిసినవి 5 ప్రమాణాలు. అవి ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం, అర్ధాపత్తి ప్రమాణం, ఉపమాన ప్రమాణం, అనుపలబ్ధి. ఇవన్నీ కూడా బాహ్య వస్తువులను తెలుసుకోవడానికి తోడ్పడతాయి. అంటే ప్రమేయాన్ని గురించినటువంటి జ్ఞానాన్ని ఇస్తాయి. వాటిని బహిర్ముఖ ప్రమాణాలు అని అంటారు. అవి నా గురించి తెలపలేవు. ప్రపంచాన్నంతటినీ చూసేటువంటి కళ్ళు నా మొహాన్ని చూడలేవు. ఇది కంటికి ఉన్నటువంటి పరిధి. అదేవిధంగా
ప్రమేయం గురించి చెప్పే 5 ప్రమాణాలు ప్రమాత అయిన నా గురించి జ్ఞానాన్ని ఇవ్వలేవు. వీటిని దాటి ఇంకొక ప్రమాణం ఉన్నది. దాన్ని శాస్త్ర ప్రమాణం, వేదాంత ప్రమాణం లేదా శబ్ద ప్రమాణం అని అంటారు. నా మొహాన్ని నా కళ్ళు చూపించలేనప్పుడు దాన్ని ఎలా చూడాలి? దర్పణంలో, అద్దంలో చూడాలి. అలాగే నా స్వరూపం గురించినటువంటి తక్కిన ప్రమాణాలు చెప్పలేనప్పుడు శాస్త్రం అనే దర్పణాన్ని వాడాలి. మనం సూక్ష్మక్రిములను చూడడానికి మైక్రోస్కోప్ వాడతాం. పెద్ద నక్షత్రాల గురించి తెలుసుకోవడానికి అదేదో టెలిస్కోప్ వాడతాం. ఆత్మ గురించి తెలుసుకోవడానికి అలాంటి ఆత్మస్కోప్ ఏదైనా ఉందా అంటే ఉందంటోంది శాస్త్రం. అదే వేదాంత దర్పణం. అందువల్ల బ్రహ్మజ్ఞానం పొందాలి అంటే వేదాంత ప్రమాణం ద్వారా పొందాలి. వేదాంత ప్రమాణం వాడాలి సరే, కానీ దాన్ని మనంతట మనం వాడకూడదు. ఇప్పటి లౌకిక విషయ వస్తువులు కూడా వాటిని ఎలా వాడాలో సూచించే మాన్యువల్ ఒకటి చదివితేనే కానీ వాటిని వాడకూడదు. అలాగే శాస్త్రాన్ని మనమే స్వయంగా అధ్యయనం చేయడానికి ప్రయత్నించకూడదు. అలా అధ్యయనం చేస్తే అది అర్థం కాదు సరికదా, దాన్ని మనం పొరపాటుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉన్నది. అది శ్రోత్రియ బ్రహ్మనిష్ట అయినటువంటి గురువు ద్వారానే నేర్చుకోవాలి. అంటే గురువు శాస్త్రం నుంచి చెప్పాలి కానీ తనకు తోచింది చెప్పకూడదు. కాబట్టి గురువు ఆవశ్యకతను తెలుసుకోవాలి. గురువు దగ్గర శాస్త్రాన్ని శ్రవణ మనన నిధిధ్యాసలతో తెలుసుకోవాలి. శాస్త్రం లోతులు కొలిచిన కొద్దీ మన గురించి మనకు లోతుగా స్పష్టంగా తెలుస్తుంది. అద్దంలో పరిశీలనగా చూసిన కొద్దీ మన మొహం స్పష్టంగా తెలిసినట్టుగా. తెలుసుకునేది నా గురించే కదా, శాస్త్రం బాహ్యంగా ఉంది కదా, శాస్త్రంలో ఎలా తెలుస్తుంది అని అంటారు కొంతమంది. శాస్త్రం బాహ్యంగా ఉన్నట్టు కనపడినా అది మనలను అంతర్ముఖులను చేస్తుంది. అద్దం కూడా బాహ్యంగా ఉన్నా మన మొహం చూపించడం లేదు. అలాగే శాస్త్రం కూడా నిన్ను నువ్వు తెలుసుకో అంటుంది. శ్రవణ అంటే శ్రవణ స్థాయిలో వేదాంత శాస్త్రం యొక్క సారాంశం ఏమిటో తెలుసుకోవడానికి ఒక క్రమ పద్ధతిలో విచారణ చేస్తుంది. ఆ విచారణను షడ్లింగ విచారణ అని అంటారు. ఉపక్రమోపసంహారో అభ్యాసో పూర్వత ఫలం అర్ధవాదోపపత్తి చ లింగం తాత్పర్య నిర్ణయేత్. శ్రవణం అంటే ఒక క్రమ పద్ధతిలో క్రమం తప్పకుండా కొన్ని సంవత్సరాల పాటు వేదాంతాన్ని శ్రోత్రియ బ్రహ్మనిష్ట అయినటువంటి గురువు వద్ద అధ్యయనం చేయాలి. ఇందులో ప్రతి పదము కూడా ముఖ్యమే. ఈ శ్రవణం ఆత్మజ్ఞానాన్ని కలిగిస్తుంది. అంటే నేను సదోష జీవుణ్ణి కాను, నేను నిర్దోష బ్రహ్మను అనే జ్ఞానాన్ని కలిగిస్తుంది. ఇంకో విధంగా చెప్పాలి అంటే అహం బ్రహ్మాస్మి అనే జ్ఞానాన్ని కలిగిస్తుంది. ఆ విధంగా శ్రవణం అంటే అజ్ఞాన నివృత్తి. రెండవది మననం. వేదాంతం నేర్చుకుంటే అజ్ఞాన నివృత్తి కలుగుతుంది నిజమే, కానీ కొన్ని సందేహాలు మిగిలిపోతాయి. వేదాంత సారాంశాన్ని 3 వాక్యాల్లో చెప్పాలి అంటే బ్రహ్మ సత్యం జగన్మిథ్యా దివో బ్రహ్మైవ నాపరః. బ్రహ్మ సత్యం, జగత్తు మిథ్య, జీవుడు బ్రహ్మ తప్ప వేరేదేది కాదు. ఈ 3 వాక్యాలే. కానీ వాటిని అంత తేలిగ్గా జీర్ణించుకోలేం. కనబడే జగత్తు ఎలా మిథ్య అవుతుంది? కనబడని బ్రహ్మ ఎలా సత్యం అవుతుంది? నేను ఆ బ్రహ్మను ఎలా అవుతాను? ఇదేదో హాస్యాస్పదంగా అనిపిస్తుంది. బుద్ధి దాన్ని అంత తేలిగ్గా స్వీకరించలేదు. ఇటువంటి సందేహాలు
రాజ్యమేలున్నంత కాలం జ్ఞానం పొందినా కూడా అది అజ్ఞానం కిందకే వస్తుంది. అందువల్ల మననం స్థాయిలో ఈ సందేహాలను తొలగించుకోవాలి. తోటి శిష్యుల్ని అడుగో, లేకపోతే మీరు రాసుకున్నటువంటి నోట్స్ను చూసుకునో, లేదా గురువునే ప్రత్యక్షంగా అడిగి తెలుసుకుని సంశయాలను పోగొట్టుకుని నిశ్చయ జ్ఞానాన్ని పొందాలి. మననం అంటే సంశయ నివృత్తి. మూడవది నిధిధ్యాసనం. ఈ నిధిధ్యాసనాన్ని వేదాంతిక్ మెడిటేషన్ అని అంటారు. ఉపాసన వేరు, నిధిధ్యాసనం వేరు. ఉపాసన జ్ఞానం పొందకముందు చేసేటువంటిది, నిధిధ్యాసనం జ్ఞానం పొందాక చేసేది. ఆ జ్ఞానాన్ని జీర్ణించుకోవడానికి దీన్ని చేస్తారు. జ్ఞానాన్ని జ్ఞాననిష్టగా మలుచుకోవడానికి దీన్ని చేస్తారు. ఈ నిధిధ్యాసనాన్ని అనేక విధాలుగా చేయొచ్చు. మీరు రాసుకున్న నోట్స్ను పదే పదే చదువుకోవచ్చు. గురువు చేసినటువంటి బోధను రాసుకోవచ్చు. గురువు చేసినటువంటి బోధను పదే పదే వినవచ్చు. అలాగే తోటి వారితోటి చర్చించవచ్చు కూడా. లేదా మీరే ఎవరికైనా బోధ చెయ్యవచ్చు. ఇవన్నీ కాక శాస్త్రం చెప్పే నిధిధ్యాస వేరే ఉన్నది. దాన్ని బ్రహ్మ అభ్యాస నిధిధ్యాసనం అని అంటారు. అందులో మీరు శాస్త్రంలో నేర్చుకున్న వాక్యాలను ప్రయత్నపూర్వకంగా గుర్తు తెచ్చుకొని వాటి మీద ధ్యానంలో నిలబడతారు. ఈ నిధిధ్యాసనం ఎందుకు చెయ్యాలి అంటే, మనలో కొన్ని భావనలు కొన్ని సంవత్సరాలుగా లోతుగా పాతుకుపోయాయి. వాటిని విపర్యయ భావాలు అని అంటారు. మనం శాంతి, భద్రత, ఆనందాలు బాహ్య వస్తువుల్లో దొరుకుతాయనుకుని బహిర్ముఖంగా పరుగులు తీస్తాం. దానికి తగ్గట్టుగా మన జీవన విధానాన్ని మలుచుకుంటాం. కానీ మన ఆలోచన సరి అయినదో కాదో ఎప్పుడూ పరిశీలించుకోం. మంచి కాలం రాకపోతుందా అంటూ ఆశగా ఎదురు చూస్తాం. నిధిధ్యాసన ఆ విపర్యయ భావాలను పారద్రోలడానికి అది తోడ్పడుతుంది. దానికి నిర్వాణ షట్కం మంచి మందు. నచ శ్రోత్రజిహ్వే నచ ఘ్రాణనేత్రే నచ వ్యోమ భూమిర్ నతేజో నవాయు చిదానందరూప శివోహం శివోహం. కైవల్యోపనిషత్తులో జ్ఞానం పొందాక జ్ఞాని చెప్పే మాటలు వస్తాయి. అవి కూడా పదే పదే మననం చేసుకోవాలి. మయ్యేవ సకలం జాతం మయి సర్వం ప్రతిష్ఠితం మయి సర్వం లయం యాంతి. అంటే నా నుంచే సృష్టి వచ్చింది, నేనే స్థితి కారణాన్ని, నాలోనే అన్నీ లయమవుతున్నాయి. ఈ జ్ఞాననిష్టలో నిలబడగలిగితే సంసారం మనల్ని బాధించదు. సంసారం అంటే మనుష్యులు మనతో ఉంటే భారంగా అనిపిస్తుంది. వారు మన నుంచి వెళ్ళిపోతే శూన్యంగా అనిపిస్తుంది. కానీ మోక్షంలో అలా ఉండదు. మనుష్యులు ఉన్నా భారంగా అనిపించదు, వెళ్ళిపోయినా శూన్యంగా అనిపించదు. అలా మనం భావించగలిగితే మనం వేదాంతాన్ని జీర్ణించుకున్నట్టుగా భావించుకోవచ్చు. ఇప్పుడు ఇంతవరకు ఉపోద్ఘాతాన్ని చూసాం. ఇప్పుడు కొన్ని సందేహాలకు జవాబులు కూడా చూద్దాం. మొదటి సందేహం ఏమిటి అంటే, బ్రహ్మను పదాల ద్వారా నిర్వచించలేమని వేదాంతమే చెప్తోంది. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని తైత్తిరీయం అంటుంది. న తత్ర చక్షుర్గచ్చతి న వాగ్గచ్చతి అని కేనోపనిషత్తు అంటుంది. వాక్కు మనస్సు బ్రహ్మ దగ్గరకు వెళ్ళలేవు, అవి అక్కడి నుంచి తిరిగి వస్తాయి అని తైత్తిరీయం అంటే కన్ను వాక్కు బ్రహ్మ గురించి చెప్పలేవు అని కేనోపనిషత్తు అంటుంది. యుక్తి ప్రమాణం కూడా బ్రహ్మను పదాల ద్వారా నిర్వచించలేము అని చెప్పింది.
పదాలు ఒక వస్తువుని నిర్వచించాలి అంటే అది కొన్ని నియమాలకు కట్టుబడి ఉండాలి. దాన్ని శబ్ద ప్రవృత్తి నిమిత్తాని అని అంటారు. ప్రవృత్తి అంటే లక్షణం, శబ్దం అంటే పదాలు, నిమిత్తం అంటే నియమాలు. అందువల్లనే శబ్ద ప్రవృత్తి నిమిత్తాని అంటే పదాల లక్షణం యొక్క నియమాలు. శాస్త్రం పదాలను క్షుణ్ణంగా విశ్లేషించి 5 నియమాలను విధించింది. దురదృష్టవశాత్తు బ్రహ్మ ఈ 5 నియమాల్లో దేనికి సరిపోదు. శబ్ద ప్రవృత్తి నిమిత్తరహితం బ్రహ్మ. అలాంటప్పుడు మరి వేదాంత శాస్త్రం ఎలా బ్రహ్మ గురించి బోధిస్తుంది? వేదాంతాన్ని శబ్ద ప్రమాణం అంటారని, శ్రవణంలో పదాల విశ్లేషణ వస్తుంది అని కూడా చూసాం. కానీ అది ఎలా సరిపోతుంది? ముందు ఆ శబ్ద ప్రవృత్తి నిమిత్తాన్ని ఏమిటో చూద్దాం. అందులో ఒకటి అంటే రూఢి, ప్రత్యక్ష విషయం. రూఢిగా తెలుసు, కంటికి కనబడుతుంది. సూర్యుడు అనే పదం కంటికి కనపడే సూర్యుడిని చూపిస్తుంది. రెండవది జాతి లేక తెగ. ఒక చోట ఒక కొత్త చెట్టుని చూశారు. ఆ చెట్టు గురించి ప్రత్యేకంగా తెలియకపోయినా సరే చెట్టు జాతి ఎలా ఉంటుందో మనకి తెలుసు. అందువల్ల దాన్ని చూడగానే ఇది ఒక చెట్టు అని ఎవరు చెప్పకుండానే మీరు చెప్పగలరు. స్వర్గలోకంలో పారిజాత వృక్షం ఉందని ఎవరైనా చెప్తే నేను స్వర్గలోకానికి వెళ్ళలేదు, నాకు తెలియదు అని అనరు. మీరు స్వర్గలోకానికి వెళ్ళకపోయినా ఆ చెట్టుని మీరు ఊహించుకోగలరు. మూడవది గుణం, లక్షణం. ఒక వస్తువు గురించి మీకు ప్రత్యక్షంగా తెలియకపోయినా దాని లక్షణాన్ని బట్టి వస్తువుని గుర్తుపట్టగలరు. ఆ లక్షణం వస్తువుని అంటిపెట్టుకుని ఉంటుంది. అందువల్ల ఎవరైనా సరే అదిగో ఆ నీలం వస్తువుని తీసుకురా అంటే మీరు వెంటనే ఆ వస్తువుని గుర్తుపట్టగలరు. నాలుగవది క్రియ, పని. ఒకవేళ పై 3 నియమాల్లో ఏది తెలియకపోయినా సరే ఎవరైనా వచ్చి ఆ డ్రైవర్ని పిలుచుకురా అని చెప్తే వెంటనే పిలుచుకుని రాగలుగుతారు. అతను చేసే పని వల్ల అతన్ని గుర్తుపట్టగలుగుతారు. ఎవరైనా గాలి అంటే ఏమిటి అని అడిగితే ఏది వీస్తే ఆకులు సన్నగా కదులుతాయో అది గాలి అని అంటారు. చలించేది వాయువు. ఐదవది సంబంధం లేదా అనుబంధం. ఒక వ్యక్తికి మరొక వ్యక్తితో ఉన్న అనుబంధం వల్ల కూడా గుర్తుపట్టచ్చు. ఒక వ్యక్తిని కొత్త వారికి పరిచయం చేసేటప్పుడు మీరు మా నాన్ననో మా అన్నయ్యనో పరిచయం చేస్తారు. దీన్ని ఆధార ఆధేయ సంబంధం అని అంటారు. బల్ల మీద ఉన్న పుస్తకం తీసుకురా అని ఎవరైనా అంటే బల్ల ఆధారం, పుస్తకం ఆధేయం అవుతుంది. కానీ బ్రహ్మ ఈ 5 లక్షణాలలో ఏ లక్షణానికి అందదు. అలాంటప్పుడు బ్రహ్మను శృతి ద్వారా ఎలా చెప్తాము అంటే రూఢి, ప్రత్యక్షాగోచరం. బ్రహ్మను రూఢిగా చెప్పలేరు. ఎందుకంటే బ్రహ్మ సూర్యుడిలాగా కాదు. బ్రహ్మ ప్రత్యక్ష అగోచరం. ప్రత్యక్ష అగోచరత్వాత్ రూఢి నాస్తి. రెండవది జాతి ప్రకారంగా చూస్తే ఏకం. వృక్షజాతి ఉన్నట్టుగా బ్రహ్మజాతి ఏమీ లేదు. బ్రహ్మ సజాతీయ విజాతీయ స్వగత భేదరహితం. సూర్యుడు ఏకం, ఆకాశం ఏకం, వాటికి జాతి లేదు. అలాగే బ్రహ్మ కూడా ఏకం, అద్వితీయం. ఏకత్వాత్ జాతి నాస్తి. మూడోది గుణ ప్రకారంగా చూద్దామా అంటే నిర్గుణం బ్రహ్మ. నిర్గుణం, బ్రహ్మకు గుణాలు లేవు. బ్రహ్మ నిర్గుణం. నిర్గుణత్వాత్ గుణః నాస్తి. పోని క్రియ, నిష్క్రియం. బ్రహ్మ చేసే పనిని బట్టి చెప్పలేరు.
ఎందుకంటే బ్రహ్మ పని చేయదు, అవ్యవహారి. నిష్క్రియత్వాత్ క్రియా నాస్తి. ఐదవది సంబంధం ప్రకారం చూద్దామా అంటే అద్వితీయం. సంబంధం గురించి మాట్లాడాలి అంటే రెండు ఉండాలి, కానీ బ్రహ్మ ఏకమేవ అద్వితీయం. ఉన్నది ఒక్కటే బ్రహ్మ, ఇంకొకటి లేదు. అద్వితీయాత్ సంబంధ నాస్తి. అందువల్ల బ్రహ్మను పదాల ద్వారా నిర్వచించలేము. అందువల్ల వేదాంత ప్రమాణాన్ని ఉపయోగించలేము. ఇది సందేహం. అర్థమవుతోందండి? ఈ సందేహాన్ని శంకరుల వారే చూపించి దానికి జవాబును తన మాండూక్య భాష్యంలో ఇచ్చారు. దాని సారాంశాన్ని ఇప్పుడు చూద్దాం. దానికి జవాబు ఏం చెప్తారు అంటే, నిజమే, బ్రహ్మను పదాలు నిర్వచించలేవు, కానీ నర్మగర్భంగా అంతర్లీనంగా ప్రత్యేకమైన పద్ధతుల ద్వారా నిర్వచించవచ్చు. అందువల్లనే ఉపనిషత్తులు సొంతంగా నేర్చుకోవడానికి ప్రయత్నించకూడదు అంటారు. గురువు ద్వారానే నేర్చుకోవాలి అని పదే పదే చెప్పేది. ఉపనిషత్తు అలా నర్మగర్భంగా 4 పద్ధతులను వాడుతుంది. అవి, మొదటిది మిథ్యాలక్షణం. బ్రహ్మ నిర్గుణమే అయినా సరే బ్రహ్మను మిథ్యాలక్షణాలతో వర్ణించవచ్చు. అంటే నిజంగా ఆ లక్షణాలు ఉండవు, కానీ నిజంగా లేకపోయినా సరే కొన్ని లక్షణాలను ఆపాదించవచ్చు. ఉదాహరణకి ఆకాశాన్ని నీలాకాశం అని అంటాం. నీలం రూపంలోకి వస్తుంది, కానీ ఆకాశానికి శబ్ద స్పర్శ రూప రసగంధాదుల్లో శబ్దగుణం మాత్రమే ఉన్నది. అలాగే నీలి సముద్రం అంటాం. సముద్రానికి నిజంగా నీలి గుణం లేదు. అలాగే సూర్యోదయం సూర్యాస్తమం అన్న పదాలు వాడతాం, కానీ నిజానికి సూర్యుడు ఉదయించడు, అస్తమించడు కూడా. అదేవిధంగా ఆత్మకు లేదా బ్రహ్మకు కూడా లేని ఒక గుణాన్ని ఆపాదిస్తాం. దాన్ని సాక్షిత్వం అంటాం. ఆలోచనలు ఉన్న, ఆలోచనలు లేని మనస్సును సాక్షిగా చూస్తుంది ఆత్మ అని అంటాం. కానీ నిజానికి అద్వైత స్థాయికి ఎదిగితే సాక్షి లేదు, సాక్ష్యం కూడా లేదు. సాక్షి చైతన్యం మాటను వ్యావహారిక స్థాయిలోనే మనం వాడతాం. రెండవది ఆగంతుక లక్షణం. దీన్ని తటస్థ లక్షణం అని కూడా అంటారు. అంటే ఒక వస్తువుని నిర్వచించేటప్పుడు దాన్ని స్వరూపాన్ని కాకుండా తాత్కాలిక లక్షణంతో నిర్వచిస్తాం. శాస్త్రం ఇచ్చే ఉదాహరణ ఇక్కడ ఏమిటి అంటే, కాకవత్ గృహం దేవదత్త గృహం. దేవదత్తుని ఇల్లు ఎక్కడా అని ఎవరైనా అడిగారు అనుకోండి, ఆ ఇంటి యొక్క స్వరూప లక్షణం చెప్పచ్చు. ఆ ఇంటికి పసుపు రంగు వేసి ఉంటుంది, లేకపోతే వీధిలోకి ఆ పెద్ద 2 కిటికీలు ఉంటాయి, ఇలాగా ఏమైనా చెప్పచ్చు. కానీ ఆ వీధిలో అన్ని ఇళ్లకు పసుపు రంగు పెద్ద కిటికీలు ఉంటే ఎలా చెప్తారు? అప్పుడు ఈ తటస్థ లక్షణాన్ని తీసుకుంటారు. కాకి వాలిన ఇల్లు దేవదత్తుని ఇల్లు. మీరు చెప్పింది తటస్థ లక్షణం అని విన్న వ్యక్తికి తెలుసు. ఎందుకంటే అతను మర్నాడు మళ్ళీ వస్తే కాకి కోసం చూడడు. ఇదే విధంగా చైతన్యం గురించి చెప్పాలి అంటే దాన్ని శరీరంతో పోల్చి అది శరీరానికి భిన్నంగా ఎలా ఉంటుందో చెప్తాం. అలా చైతన్యానికి 5 లక్షణాలు చెప్తాం. ఇవి చాలా ముఖ్యమైనటువంటివి. దీన్ని మనం భగవద్గీత 2వ అధ్యాయంలో కూడా చూసాం. మళ్ళీ ఒకసారి వినండి. చైతన్యం శరీరంలో ఒక భాగం కానీ లక్షణం కానీ దాని నుంచి ఉత్పత్తి చెందినటువంటి వస్తువు కానీ కాదు. రెండవది, చైతన్యం స్వతంత్ర వస్తువు. అది శరీరం అంతటా వ్యాపించి దాన్ని ప్రకాశింపజేస్తుంది. మూడవది, చైతన్యం శరీరం సరిహద్దులకే పరిమితం కాలేదు. నాలుగవది,
చైతన్యం శరీరం నాశనమైతే నాశనం అవ్వదు. శరీర పతనానంతరం కూడా చైతన్యం ఉంటుంది. ఐదవది చైతన్యం శరీరం లేకపోయినా ఉంటుంది, కానీ కనపడదు. అంత మాత్రం చేత చైతన్యం లేనట్టు కాదు. ఆ విధంగా చైతన్యం శరీరం శాశ్వతంగా కలిసి లేకపోయినా సరే తాత్కాలిక శరీరం ద్వారా అందులో ఉన్నటువంటి శాశ్వత శరీరీ గురించి బోధిస్తుంది ఉపనిషత్తు. ఇక మూడవది లక్షణ అభావ. ఏ లక్షణము లేదని చెప్పడం ఒక పద్ధతి. ఉదాహరణకు అక్కడ కొన్ని గ్లాసులు ఉన్నాయి, వాటిల్లో భిన్న ద్రవ పదార్థాలు ఉన్నాయి. ఒక దాంట్లో నీరు, ఒక దాంట్లో కోకోకోలా, కొబ్బరి నీరు, చెరుకు రసం, పాలు ఇలా ఉన్నాయి ఆ గ్లాసుల్లో. కానీ వాటిల్లో ఒక గ్లాసులో ఏమీ లేదు. మీరు ఆ ఖాళీ గ్లాసుని తీసుకురా అని అంటారు. ఖాళీ గ్లాసు అంటే అందులో ఏమీ లేదు. ఏమీ లేని దానికి ఏ రంగు ఉందని చెప్తారు? కోకోకోలాకు రంగు చెప్పగలం, కానీ ఖాళీగా ఉన్నదానికి ఏ రంగు చెప్తాం? కానీ ఫలానా గ్లాసు తీసుకురా అని చెప్పడానికి ఏ లక్షణము లేకపోవడం తోడ్పడుతుంది. అలాగే అక్కడ ఉన్న 10 మందిలో ఒకరికి కళ్ళజోడు లేదు. చూసావా, ఆ కళ్ళజోడు లేని వ్యక్తిని పిలు అని చెప్పచ్చు. అక్కడ ఏ లక్షణం చెప్పారు? లక్షణం లేకపోవడాన్ని చెప్పారు. అలాగే బట్టతల ఉన్న వ్యక్తిని పిలు అంటే ఏ లక్షణం చెప్పారు? అందులో జుట్టు లేకపోవడాన్ని చెప్పారు. అనంతం బ్రహ్మ అంటే అది లక్షణాన్ని వివరించడం కాదు, పరిమితి అనే లక్షణం లేని బ్రహ్మ అని అర్థం. అది లక్షణం చెప్పినట్టు అవుతుంది. అటువంటి పదాలు నిర్గుణ బ్రహ్మ, నిరాకార బ్రహ్మ, ఇవి లక్షణ అభావాన్ని సూచిస్తాయి. గుణాలు లేని, ఆకారం లేని బ్రహ్మ. ఇక నాలుగవది నేతి నేతి అనే పద్ధతి. ఇందులో కూడా బ్రహ్మ గురించి ప్రత్యేకంగా నిర్వచించదు ఉపనిషత్తు. వేరే దేని గురించో చెప్తుంది, అంటే చెప్పకనే చెప్పినట్టు అవుతుంది. అలాగా మీరు నిజ జీవితంలో చేసే సంభాషణలో కూడా చేస్తారు. 2 అబ్బాయిలు ఉంటే మా పెద్దబ్బాయి చాలా తెలివైనవాడు అని అంటారు. అక్కడ రెండో అబ్బాయి గురించి ఒక్క మాట కూడా అనలేదు. అయినా కూడా అతను చాలా బాధపడతాడు. ఎందుకు? పెద్దబ్బాయి తెలివైనవాడు అంటే చిన్నబ్బాయి మొద్దు అని చెప్పకనే చెప్పినట్టు అవుతుంది. ఇంకొక సందర్భంలో ఒక గదిలో 3 మనుషులు కూర్చున్నారు. వారి ముందు ఒక గ్లాసులో నీరు ఉన్నది. వారిలో ఒకరు కాసేపు బయటకు వెళ్ళి వచ్చేసరికి ఆ గ్లాసు ఖాళీ అయిపోయింది. నీళ్లు ఎవరు తాగారు అని అతను అడిగితే అక్కడ నేను తాగలేదు అని ఒక అతను వెంటనే జవాబు చెప్తాడు. నేను తాగలేదు, ఈ రెండో వ్యక్తి తాగాడు అని అతను చెప్పకనే చెప్పినట్టయింది. దీన్నే మౌన వ్యాఖ్యానం అని అంటారు. మౌన వ్యాఖ్యానం అంటే అసలు ఏమీ చెప్పకుండా మౌనంగా కూర్చుంటారు అని అనుకుంటారు చాలామంది. అదేవిధంగా దక్షిణామూర్తి స్తోత్రంలో మౌన వ్యాఖ్యాం అంటే ఆయన అసలు ఏమీ మాట్లాడలేదు, వీళ్ళకి అర్థమైపోయింది శిష్యులకి అని వ్యాఖ్యానం చేస్తారు. అది కాదు. మౌన వ్యాఖ్యానం అంటే చెప్పకనే చెప్పడం. ఇంటికి ఎవరో వచ్చి వదలకుండా కబుర్లు చెప్తున్నారు అనుకోండి, మీకు విసుగు పుడుతోంది, కానీ పొమ్మనలేరు. అప్పుడేం చేస్తారు? నేను 5:30కి బయటికి వెళ్ళాలండి అని అంటారు. తెలివైన వాడైతే వెంటనే గ్రహించుకుని వెళ్ళొస్తానండి అని లేస్తాడు. కానీ నిజానికి మీరు చెప్పింది వేరు, కానీ చెప్పాలనుకున్నది అందజేశారు. అలాగే మీరు కారులో ఎటో వెళుతూ ఉంటే పక్కింటి ఆయన పరిగెట్టుకుంటూ వచ్చి మీరు ఎటువైపు వెళుతున్నారండి అని అన్నాడు అనుకోండి, మీకెందుకండి అని మీరు విసుక్కోకుండా ఆయన ఉద్దేశం అర్థమైనట్టుగా రండి మిమ్మల్ని కూడా దింపుతాను అని అంటారు. అతను లిఫ్ట్ కావాలి అని ప్రత్యేకంగా అడగకపోయినా సరే మీకు అర్థమైంది. ఉపనిషత్తు కూడా
ఇటువంటి పద్ధతినే ఉపయోగిస్తుంది. దీన్ని నేతి నేతి పద్ధతి అంటారు. అది ప్రత్యక్షంగా ఇది ఆత్మ అని చెప్పదు, కానీ ఇది ఆత్మ కాదు, ఇది ఆత్మ కాదు అని పరోక్షంగా ఒక్కొక్క దాన్ని ఖండిస్తూ వస్తుంది. అలాగా ఆబ్జెక్టులన్నింటినీ ఖండించుకుంటూ వస్తే మిగిలేది ఖండించలేనటువంటి సబ్జెక్టు మాత్రమే. స ఏష నేతి నేత్యాత్మ. నేతి అంటే నా ఇతి, ఇది కాదు అని అర్థం. అన్యదేవతత్ విదితాత్, అదో అవిదితాత్, అది అని కేనోపనిషత్తులో వస్తుంది. ఆత్మ తెలిసిన వస్తువు కాదు, తెలియని వస్తువు కాదు అంటే ఏమిటి అర్థం? ఆత్మ అసలు ఆబ్జెక్టే కాదు, ఆత్మ సబ్జెక్ట్ అని అర్థం. బృహదారణ్యకంలో ఈ నేతి నేతి పద్ధతిలో ఆత్మ గురించి చాలా నిర్వచనాలు వస్తాయి. అవి అస్థూలం, అనను, అహ్వం, అదీర్ఘం, అలోహితం, అస్నేహం, అఛాయం, అతమః, అవాయు, అనాకాశం, అసంగం, అరసం, అగంధం, అచక్షుం, అగోత్రం, అవాక్, అమనః, అతేజస్కం, అప్రాణం, అముఖం, అమాత్రం, అనంతరం, అబ్యాహ్యం, నతదస్నాతి కించన, నదస్నాతి కశ్చన. ఈ చివరి రెండు పదాలు అర్థం ఆత్మ తినదు, తినబడదు. ఈ 4 పద్ధతుల్లో ఏదో ఒక పద్ధతిని ఉపయోగించి బ్రహ్మ నిర్వచనం ఇస్తుంది ఉపనిషత్తు. ఇలాగ లక్షణాల ద్వారా చెప్పటాన్ని లక్షణ వృత్తి అని అంటారు. ఇక రెండో సందేహం, ఇది చాలామందికి ఉంటుంది. వేదాంత జ్ఞానం ఎలాగ సంపూర్ణ జ్ఞానం అవుతుంది అని అంటారు. ఒక విషయం గురించినటువంటి జ్ఞానం పొందితే చాలదు, ఆ విషయం గురించినటువంటి అనుభవం పొందాలి. లౌకిక విద్యలో ఇది పద్ధతి. గంగోత్రి గురించి ఎవరో ద్వారానో జ్ఞానం పొందుతాం, లేదా ఒక చాలా వివరణగా ఒక రచయిత రాసినటువంటి అనుభవాన్ని చదువుతాం. కానీ ఆ జ్ఞానం అసంపూర్ణమే. మనం స్వయంగా గంగోత్రి వెళ్ళి ఆ అనుభవాన్ని పొందాలి. పదాలు జ్ఞానాన్ని కలగజేస్తాయి, కానీ అనుభవాన్ని ఇవ్వవు. అనుభవం లేని జ్ఞానం అసంపూర్ణం. వేదాంతం కూడా పదాల రూపంలోనే ఉంటుంది కదా. అలాంటప్పుడు వేదాంతం కూడా జ్ఞానమే ఇవ్వగలదు, కానీ అనుభవాన్ని ఇవ్వలేదు. అనుభవం ఇవ్వని జ్ఞానం అసంపూర్ణం. అందువల్ల వేదాంతం నేర్చుకున్నాక కొన్ని సాధనలు చెయ్యాలి. బ్రహ్మజ్ఞానం వేరు, బ్రహ్మ అనుభవం వేరు. అలాగే ఆత్మజ్ఞానం వేరు, ఆత్మ అనుభూతి వేరు. వేదాంత బోధ వింటే అనుభవం ఎలా కలుగుతుంది? ఇది వారి ప్రశ్న. ధ్యానం చేస్తే కలుగుతుంది. శ్రవణం జ్ఞానం పొందడానికి, ధ్యానం అనుభవం పొందడానికి. అందువల్ల జ్ఞానం అనుభవాల మధ్య భేదం ఉంది. జ్ఞానం ప్లస్ అనుభవం = ఫలం. ఇది మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. లేకపోతే ఈ ధ్యానం, ముక్కు, శ్వాస మీద ధ్యాస అంటూ వాటిలో పడతారు. వేదాంతాన్ని శ్రద్ధగా నేర్చుకోవాలి అనుకుంటే మీరు ఈ విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. నిజమే, పదాలు జ్ఞానాన్ని మాత్రమే ఇస్తాయి, అనుభవాన్ని ఇవ్వవు అని మేము కూడా ఒప్పుకుంటాం. వేదాంతం ఏ అనుభవము ఇవ్వదు సరికదా, వేదాంతానికి అనుభవాన్ని ఇచ్చే ఉద్దేశం కూడా లేదు. ఎందుకంటే మనకు కొత్త అనుభవం ఏమీ అవసరం లేదు అని అంటుంది. మన సమస్య అనుభవం లేకపోవడంలో లేదు, మన సమస్య జ్ఞానం లేకపోవడంలో ఉంది. మనకు జీవితంలో కలుగుతున్న అనుభవాలన్నింటినీ 2 రకాలుగా విభజించవచ్చు. అవి ఒకటి ద్వైత అనుభవం, రెండవది అద్వైత అనుభవం.
ఈ రెండు అనుభవాలను అందరం ప్రతిరోజు పొందుతూనే ఉన్నాం అని అంటుంది వేదాంతం. ఎలా చెప్పగలదు? మీరు జాగ్రత్తావస్థలోనూ స్వప్నావస్థలోనూ ద్వైత అనుభవాన్ని పొందుతారు. ఈ రెండు అవస్థల్లోనూ మీరు వేరు, అనుభవిస్తున్నటువంటి ప్రమేయం వేరు. దీన్ని సవికల్ప అనుభవం అని అంటారు. ఇందులో ప్రమాత ప్రమేయం విభజన ఉంటుంది. దేశకాల వస్తు పరిమితులు ఉంటాయి. దీన్ని ద్వైత అనుభవం అని అంటారు. సుషుప్తి అవస్థలో మీరు గాఢ నిద్రపోతూ ఉంటారు. అప్పుడు ప్రమాత ప్రమేయ విభజన ఉండదు. మనస్సు కూడా శరీరం ఇంద్రియాలతో పాటు పడుకుంటుంది. దేశకాల వస్తు పరిమితులు ఉండవు. దీన్ని అద్వైత అనుభవం అని అంటారు. ఇది సవికల్ప అనుభవం కాదు, నిర్వికల్ప అనుభవం. ఈ రెండు అనుభవాలు కాకుండా మూడో అనుభవం ఇంకొకటి లేనే లేదు. ఇంకొక అద్వైత అనుభవం ఉంది అని అనడానికి లేదు. ద్వైత అనుభవంలో అనేక రకాల అనుభవాలు ఉంటాయి, కానీ అద్వైత అనుభవంలో ఉండవు. అందువల్ల వేదాంతం మీకు కొత్తగా ఏ అనుభవాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు. అవస్థాత్రయంలో మీరు ఈ రెండు అనుభవిస్తూనే ఉన్నారు. మరైతే ఏమిటి సమస్య? ద్వైత అనుభవంలో మీరు పరిమితి ఉన్న నేనును అనుభవిస్తే, అద్వైత అనుభవంలో పరిమితి లేని నేనును అనుభవిస్తున్నారు. ఇప్పుడు సమస్య, ఏది నా అసలు స్వరూపం? పరిమితి ఉన్న జీవినా, పరిమితి లేని జీవినా? ఇది మీ సందేహం. రెండు నా స్వరూపం అనలేరు. ఎందుకంటే అవి రెండు కూడా భిన్న అనుభవాలు. మీరు పరిమితిని, అనంతాన్ని ఒకేసారి అనుభవించలేరు. అది ఎప్పుడు సాధ్యం అంటే, అందులో ఒకటి మీ స్వరూప లక్షణమై, ఇంకొకటి ఆగంతుక ధర్మమై ఉండాలి. అనంతమైనటువంటి మీరు పరిమితి ఉన్న జీవిగా కనిపిస్తున్నారా? పరిమితి ఉన్న మీరు అనంతంగా కనిపిస్తున్నారా? ఏది సత్యం, ఏది మిథ్య? దురదృష్టవశాత్తు మీరు వేదాంతానికి రాకముందు పరిమితి ఉన్న జీవే మీ అసలు స్వరూపమని, అనంతం మీ ఆగంతుక లక్షణమని విజయవంతంగా నిశ్చయం చేసుకున్నారు. అందువల్ల ఇప్పుడు సమస్య ఎక్కడ ఉందో చూసారా? సమస్య అనుభవం లేకపోవడంలో లేదు, ఆ అనుభవం గురించిన పొరపాటు అవగాహనలో ఉన్నది. అనుభవాన్ని ఆధారంగా చేసుకుని వచ్చినటువంటి పొరపాటు మీ సమస్య. వేదాంతం పని ఇంకొక కొత్త అనుభవాన్ని కలుగజేయడం కాదు. వేదాంతం పని ఆ పొరపాటును విశ్లేషించి దాన్ని సర్ది చెప్పడం. వేదాంతం మీ పొరపాటును పారద్రోలి మీకు ఇచ్చే జ్ఞానం ఏమిటి? మీరు అనంతం, మీరు బ్రహ్మ, అది మీ స్వరూపం. నేను పరిమితి ఉన్న జీవిని అనేది మీరు వేసుకునేటువంటి ఆగంతుక వేషం. నువ్వు ఆధ్యాత్మిక అనుభవం పొందాల్సిన మనిషివి కాదు, తాత్కాలికంగా మనుష్య అనుభవం పొందుతున్న ఆధ్యాత్మిక జీవివి అన్నారు ఒక మహానుభావుడు. కానీ దీనికి భిన్నంగా మీరు ఆలోచిస్తున్నారు. మీరు పరిమితి ఉన్న జీవులని ఆధ్యాత్మిక అనుభవం పొందాలని ఆశిస్తున్నారు. మీరు మనిషిగా వేసుకున్నది తాత్కాలిక వేషం. మీరు ఆధ్యాత్మిక జీవులు అని వేదాంత బోధ అంటుంది. అందువల్ల వేదాంతం కొత్త అనుభవాన్ని ఇవ్వదు, ఇచ్చే ఉద్దేశం కూడా దానికి లేదు. ఉన్న అనుభవం గురించి ఉన్నటువంటి పొరపాటును సరిదిద్దుతుంది. ఆ బోధలో ఒక భాగంగానే మాండూక్యోపనిషత్తులో మీకు తెలిసినటువంటి అవస్థాత్రయాన్ని తీసుకుని మీకు అనుభవంలోకి వచ్చిన వాటిని విశ్లేషిస్తూ బోధ చేస్తుంది. ఈ బోధను కూడా జాగ్రత్తావస్థలోనే చేయగలదు. స్వప్నావస్థలోనూ సుషుప్తి అవస్థలోనూ
గురువు బోధ చెయ్యలేడు. అందువల్ల మీకు బాగా మెలకువగా ఉన్న జాగ్రత్తావస్థలోనే బోధ చెయ్యాలి. తమాషా ఏమిటి అంటే, అంతా బాగా మేల్కొని ఉన్నారని మీరు అనుకుంటున్నది జాగ్రత్తావస్థ కాదని, అది స్వప్నం 2. స్వప్నం 2 ఏంటండి అని అంటారేమో. బాహుబలి 2, దురంధర్ 2 అని వస్తున్నాయి కదా, అలాగా స్వప్నం 2 అని దాని నుంచి కూడా నిద్ర లేవాలని బోధిస్తుంది. అందువల్ల మళ్ళీ చూస్తే మీ సమస్య అజ్ఞానం. అజ్ఞానం తొలగి జ్ఞానం కలిగితే చాలు, ఫలం వస్తుంది. కర్మకాండలో అయితే జ్ఞానం ప్లస్ కర్మ ఈజ్ ఈక్వల్ టు ఫలం. కానీ జ్ఞానకాండలో అలా కాదు, జ్ఞానం ఈజ్ ఈక్వల్ టు ఫలం. దానికి రజ్జు సర్ప భ్రాంతే ఉదాహరణ. తాడును చూసి పాము అనుకుని పొరపాటు పడ్డారు. ఎవరో వచ్చి టార్చ్ లైట్ వేసి చూపించారు, అది పాము కాదు తాడు అని మీకు తెలిసింది. ఆ జ్ఞానం వచ్చిన తర్వాత మీరు ఏ కర్మ చేస్తారు చెప్పండి? పాము జపం చేస్తారా? పాము ధ్యానం చేస్తారా? పాము భజన చేస్తారా? ఏమి చేయరు. అందువల్ల వేదాంత ప్రమాణం జ్ఞానాన్ని ఇస్తుంది, దానితోనే ఫలం వెంటనే వస్తుంది. ఆ ఫలం మోక్షం. ఇక్కడితోటి సందేహాలు వాటి జవాబులు అయ్యాయి. అసలు వేదాంతం అంటే ఏమిటి అంటే, వేదాంతానికి అనేక పేర్లు ఉన్నాయి. అవి వేదాంతం, జ్ఞానకాండ, ఆత్మవిద్య, బ్రహ్మ విద్య, ఉపనిషత్తు. వేద అంతభాగంలో వస్తుంది కాబట్టి వేదాంతం అని అంటారు. వేదాంతం అంటే జ్ఞానం యొక్క అంతం అని తీసుకోకండి. వేదాంతం అంటే వేదాల యొక్క అంతభాగం అని అర్థం. వేదపూర్వ భాగంలో కర్మకాండ ప్రధానంగా ఉంటుంది కాబట్టి దాన్ని కర్మకాండ అని, వేద అంతభాగంలో జ్ఞాన ప్రధానంగా ఉంటుంది కాబట్టి జ్ఞానకాండ అని అంటారు. వేదాంతం బోధించేది నా స్వరూపాన్ని కాబట్టి, నేను అంటే సంస్కృతంలో ఆత్మ అని అర్థం. కాబట్టి వేదాంతాన్ని ఆత్మవిద్య అని కూడా అంటారు. వేదాంతం నా స్వరూపం. బోధించేటప్పుడు నేను పరిమితి ఉన్న జీవిని కాదు, అనంతమైనటువంటి బ్రహ్మను అని అంటుంది. నేను ఈజ్ ఈక్వల్ టు ఆత్మ ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మ. ఆ బ్రహ్మజ్ఞానం బోధిస్తుంది కాబట్టి దీన్ని బ్రహ్మ విద్య అని కూడా అంటారు. వేదాంతానికి ఇంకొక పేరు ఉపనిషత్తు. ఉపనిషత్తు అంటే ఉప ప్లస్ ని ప్లస్ షద్. ఉప అంటే గురు ఉపసదనేనా ప్రాప్తవ్యా విద్య. జ్ఞానాన్ని సొంతంగా పొందడానికి ప్రయత్నించకూడదు. జ్ఞానాన్ని ఇంట్యూషన్ ద్వారా పొందకూడదు, ఇన్ట్యూషన్ పొందాలి అంటారు స్వామీజీ. అంటే గురువు సమీపంలో కూర్చుని గురువు ద్వారా పొందాలి. ఎలాగైతే ట్యూషన్లో ఒక క్రమ పద్ధతిలో గురువు సమీపంలో జ్ఞానం పొందుతారో. ఉప అంటే గురు ఉపసదనం. ని అంటే నిశ్చయ జ్ఞానం. సంశయ విపర్యయరహిత జ్ఞానాన్ని పొందాలి. నిశ్చయ జ్ఞానం పొందేదాకా మనం నేర్చుకోవాలి. అందువల్ల ఉపని అంటే గురువు ద్వారా నిశ్చయ జ్ఞానం పొందాలి. షడ్ అంటే నాశనం చేసేది. బ్రహ్మను లేదా బ్రహ్మజ్ఞానాన్ని నాశనం చేసేది కాదు, సంసారాన్ని నాశనం చేసేది. అజ్ఞానం వల్ల ఏర్పడిన సంసారాన్ని నాశనం చేస్తుంది. అవసాదయతి నాశయతి ఇది షద్. ఈ షద్కి ఇంకొక అర్థం కూడా ఉన్నది. సాధయతి గమయతి ప్రాపయతి ఇది షద్. ఇక్కడ అర్థం నాశనం చేసేది అని రాదు, తీసుకువెళ్ళేది అని వస్తుంది. ఎక్కడికి తీసుకెళ్తుంది? బ్రహ్మ దగ్గరకు తీసుకువెళ్ళి జీవాత్మను పరమాత్మలో ఐక్యం చేస్తుంది. ఇప్పుడు ఈ మూడింటిని కలిపితే ఉపనిషత్తు అంటే గురువు సమీపంలో కూర్చుని గురువు ద్వారా నిశ్చయ జ్ఞానం పొందితే ఆ నిశ్చయ జ్ఞానం సంసారాన్ని నాశనం చేసి జీవాత్మను పరమాత్మలో ఐక్యం చేయిస్తుంది. కానీ ఇక్కడ ఒక విషయాన్ని గ్రహించాలి.
ఉపనిషత్తు జీవాత్మను పరమాత్మలో ఐక్యం చేయిస్తుంది అని చెప్తే పరమాత్మ ఎక్కడో దూరాన కైలాసంలోనో వైకుంఠంలోనో ఉన్నాడు, జీవాత్మ వెళ్ళి పరమాత్మలో ఐక్యం అవుతాడు అని పొరపాటు పడకూడదు. ఉపనిషత్తు జీవాత్మ పరమాత్మ ఐక్య జ్ఞానాన్ని బోధిస్తుంది. జీవాత్మ ఈజ్ ఈక్వల్ టు పరమాత్మ. జీవాత్మ వేరు పరమాత్మ వేరు అనే భేదబుద్ధిని పారద్రోలుతుంది. భేదబుద్ధి నాశః ఏవ ఐక్యభావ. అలాగే ఈ ఉపనిషత్తు సాధారణంగా సంవాద రూపంలో ఉంటుంది. ముందు ఎన్నో ఉపనిషత్తులు ఉన్నాయి. వాటి కొన్ని కరిగిపోయి 1180 మిగిలాయి. అవి కూడా కాలగర్భంలో కరిగిపోయి 108 మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వాటిలో 10 మాత్రమే పేరు పొందినటువంటి ఉపనిషత్తు. ఎందుకంటే వాటికి మాత్రమే శంకరులు వారు భాష్యాన్ని రాశారు. వాటిని తేలిగ్గా గుర్తుపెట్టుకోవడానికి ఒక శ్లోక రూపంలో చెప్తారు. ఈశకేన కట ప్రశ్న ముండమాండూక్యతిత్తిరిః ఐతరేయంచ చాందోగ్యం బృహదారణ్యకం తదా. ఇది సంక్షిప్తంగా ఉపనిషత్తులకు ముందుగా తెలుసుకోవలసినటువంటి ఉపోద్ఘాతం. ఈ శంకర జయంతి నాడు ఈ ఉపోద్ఘాతంతో మొదలుపెట్టి వచ్చే శంకర జయంతి నాడు ఉపనిషత్తుల అధ్యయనానికి శ్రీకారం చుట్టాలి అనే సంకల్పాన్ని చేస్తూ ఈనాడు ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఎంతో శ్రద్ధగా విన్న మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ ధన్యవాదాలు అర్పిస్తూ హరి ఓం తత్సత్.